నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను అగ్రగామిలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని, తద్వారా రైతు సంక్షేమం జరుగుతుందని, జొన్నలు క్వింటాల్ 3699 రూపాయలు ఇక్కడ కొనటం జరుగుతుంది. బయట మార్కెట్ లో 2800 రూపాయలు అలాగే ఉంది. బయట మార్కెట్ కన్నా 600 నుంచి 700 రూపాయలు అధికంగా మార్కెట్ ద్వారా పంటను కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైనటువంటి అన్ని రకాల సేవలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, మార్క్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం రైతులు లాభదాయకంగా ఉండాలని చెప్పి కొనుగోలు కేంద్రాలను ఇక్కడ మార్కెట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో రైతులు వచ్చినారు, రైతులతో పాటు అధికారులు వచ్చినారు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర అంటే బజార్లో 3,350 రూపాయలు ఉంది. ఇప్పుడు 3,749 రూపాయలు ప్రభుత్వం కొంటా ఉంది. బజార్లో 3,300 రూపాయలు ఉంది. కాబట్టి ప్రభుత్వం 450-500 రూపాయలు ఎక్కువ పెట్టి రైతుల దగ్గర కొనుక్కొని గోడౌన్లు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇదే కాదు, రైతులు పండించిన ప్రతి పంటకు కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రేపు మొక్కజొన్న వస్తుంది. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, వడ్లు, మామిడి పండ్లు, ఉల్లిగడ్డలు, కందులు, ఈ రకంగా మొత్తం రైతులు పండించిన పంటలకంతా నష్టం వస్తే రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మరి గత ప్రభుత్వంలో వైసీపీలో ఉండిపోయిన జొన్నలు కొన్ని వేల క్వింటాలను అధికారం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే మేమందరం ఆ రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న మనం పార్టీ పరిషత్ అధ్యక్షురాలు గౌరీ చరితారెడ్డి అందరం పోయి చెప్పాం, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, గత ప్రభుత్వం పరిస్థితి పెట్టారు, వాళ్ళు ఇవి కొనలేదంటే అప్పటికప్పుడు అధికారులు ఆదేశించి మనం మంత్రి గారు తెలియజేస్తే మంత్రి గారి ద్వారా ప్రభుత్వం కొనడం జరిగింది. మరి ఈ రకంగా రైతులు ఆదుకుంటా ఉన్నాం. మనము రైతు సేవా కేంద్రం ద్వారా ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న రాలే, వచ్చిన తర్వాత దాని గురించి కూడా ఎందుకంటే చాలా 4,00,000 ఎకరాలు ఉన్నాయి. క్వింటాల్ మన జిల్లాలో రాష్ట్రంలో ఎవరు పండియాలి అంత, రాయలసీమతో కలిపితే కూడా అంత పండించినారు మన రైతులు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా కొంత వేల మంది రైతులు లబ్ధి పొందుతారు. కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మార్కెట్ ద్వారా అని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులను ఎవరైతే రైతుల దగ్గర ఉన్నాయో స్టాక్ మీరు వచ్చి ఇక్కడ వచ్చి అమ్ముకుంటే కొన్ని సలహాలు ఇచ్చారు. మీరు రైతులు సజ్జల వివరాల గురించి కానీ కొనుగోలు గతంలో మీరే రాశారు. రోడ్లు ఏమడి నిలబడిపోయినాయి. దాదాపు వైఎస్ఆర్ వైజాగ్ దాకా వెహికల్స్ వచ్చినాయి. కొనుగోలు కేంద్రాలు లేట్ అవుతుందని చెప్పి కొనుగోలు కేంద్రాలు 3-4 మండలాలు కూడా పెడతారని ఈసారి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ముఖ్యంగా